ఆర్టీసీపై రేవంత్ సర్కారు కుట్రలకు పాల్పడుతోంది. ఆర్టీసీని నిర్దాక్షిణ్యంగా ప్రైవేటుకు అప్పచెప్పేందుకు కుతంత్రం చేస్తోంది. ఆ కుట్రలో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సులు తగ్గిపోతున్నాయి. అదే సమయంలో ఎలక్ట్రిక్ బస్సులు క్రమంగా పెరుగుతున్నాయి. ఓ పక్క పెంచిన బస్ ఛార్జీలతో ప్రజలు సతమతమవుతుంటే మరో పక్క ఆర్టీసీ ప్రైవేటీకరణకు సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. దీంతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, ఉద్యోగులు పర్యావరణం కోసం అంటూ ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత విధానాలపై మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. రవాణా శాఖ అంటే ఒక ముఖ్య భాగం. అందులో ఆర్టీసీ అంటే కీలకంగా పనిచేసే వ్యవస్థ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఉచిత బస్సుల పేరుతో కూడా ఇప్పటికే కొంత బస్సులను తగ్గించినప్పటికీ మరోపక్క కూడా ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టేందుకు కూడా ఈ కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైనట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని చెప్పేసి పలు ఆర్టీసీ కార్మికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా అటు బస్ ఛార్జీల మోతతో కూడా ప్రయాణికులు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే గత రెండు రోజుల కిందటనే ఈ బస్ ఛార్జీల పేరుతో కూడా ఏదైతే ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఆ ప్రయాణికులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఆర్టీసీ కార్మికులు ప్రైవేటీకరణ చేస్తే మాత్రం మా ఉద్యోగాలు కోల్పోయే దిశగా మేము కుటుంబ భారం కూడా రోడ్డున పడాల్సిన వస్తుందని చెప్పేసి అటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు హైదరాబాద్ లో పనిచేసే దాదాపు 15,000 మంది ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు ఏంటని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క హైదరాబాద్ లో పనిచేసే ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ వాళ్ళని కూడా కొంతమంది హైదరాబాద్ లో పనిచేసే కార్మికులను కూడా కొంతమంది రిటైర్మెంట్ ఇవ్వాలని మరికొంతమందిని జిల్లాలకు తరలించే దిశగా కూడా ఈ ఆర్టీసీ యాజమాన్యం చేస్తుందని చెప్పేసి పలు ఆర్టీసీ కార్మికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇప్పటికే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే మాత్రం భారీ నష్టాల్లో కూడా వెళ్తుందని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో ముఖ్య భాగం ఏంటంటే కొన్ని బస్సులు తీసేసి వాటి స్థానంలో కూడా ఎలక్ట్రిక్ బస్సులు పెట్టాలని ఈ ప్రభుత్వం యోచిస్తుందని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల వల్ల కూడా కొన్ని బస్సులు కూడా మూతపడే దిశగా కూడా ఏర్పడుతుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఇప్పుడు ప్రస్తుతం మనం సిబిఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు నిత్యం వేలాది బస్సులు వెళ్లే ఈ ప్రాంతంలో ఇప్పుడు కనీసం కొన్ని బస్సులు మాత్రమే ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి కారణం ముఖ్యంగా ఫ్రీ బస్ పథకమే దీనికి ముఖ్య కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఈ ఆర్టీసీ బస్సులు వరుసగా వెళ్లే ఈ రూట్ లో కూడా ఇప్పుడు తక్కువ వెళ్తున్నాయనంటే కూడా ఈ ఉచిత ప్రయాణం వల్లనే అని చెప్పేసి అటు ప్రయాణికులు కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఆర్టీసీ కార్మికులు ఈ ఉచిత ప్రయాణం వల్ల కూడా బస్సుల కొరత కూడా ఇబ్బందిగా ఉందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా అటు ఉచిత ప్రయాణంతో పాటు ఇటు ప్రైవేట్ ఆర్టీసీ బస్సులను కూడా ప్రైవేట్ వాళ్ళకు కూడా అప్పగిస్తే మాత్రం ఆర్టీసీ మరింత నష్టాల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపై ఇప్పటికే ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు పలు దఫాలుగా కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని సంప్రదించగా కేవలం వారి మెమరాండం తీసుకొని వారికి జస్ట్ హామీ ఇచ్చి పంపిస్తున్నారే తప్ప పూర్తి సమస్యకు పరిష్కారం చెప్పట్లేదని చెప్పేసి ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇట్లా వేలాది మంది అటు విద్యార్థులు కావచ్చు, అటు ఉద్యోగాలకు వెళ్లే వారు కావచ్చు, ఇట్లా వేలాది మంది కూడా ప్రయాణిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. ఎందుకంటే వారి బస్ పాస్ల ఛార్జీలు కూడా పెంచిన పరిస్థితి కూడా మనం కొద్ది రోజుల్లో కూడా కింద చూసినాము. దాంతోపాటు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటిని కూడా దాదాపు 4 సార్లు కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో మరోసారి తాజాగా సాధారణ ప్రయాణ ఛార్జీల పెంపడం పట్ల కూడా అటు సాధారణ ప్రజలు కావచ్చు, నిత్యం ప్రయాణించే ప్రజలు కూడా కొంత అసహనానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీటికి తోడు ఇప్పుడు బస్సులను కూడా ప్రైవేటీకరణ చేయడం ఏంటని చెప్పేసి అటు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కూడా ఇప్పటికే కొంత అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా మేము కనీసం మా సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరగా వారి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ కూడా ఇప్పటికే కొత్త ఆర్టీసీ ఎండీ వచ్చారు. ఆ ఆర్టీసీ ఎండీ అయినా మా సమస్యలు తీరుస్తారని చెప్పేసి వారు కొంత వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా గతంలో మేము ఎన్నిసార్లు మొరపెట్టుకోకుండా మా సమస్యలు మాత్రం ఇప్పటివరకు పరిష్కారం కాలేదని చెప్పేసి అటు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే పలు జిల్లాలలో కూడా ప్రయాణికులు కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇప్పటికే ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ఏంటని చెప్పేసి అటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా మహిళలకు ఉచిత బస్సు పేరుతో
సమస్యలతో మరోపక్క మగవారికి టికెట్ పెంచడం ఏంటని చెప్పేసి దీనిపై పూర్తి కుటుంబ భారంపై పూర్తిగా భారం మోపడమేనా ఇది పెంపు అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు కూడా కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ బస్సులను ఏదైతే ప్రైవేటీకరణ చేస్తే మాత్రం మా కుటుంబాలు రోడ్ల పడతాయని చెప్పేసి వారు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పిల్లల చదువులు కావచ్చు, అటు కుటుంబ పోషణ, కుటుంబ భారం మాకు భారంగా అనిపిస్తుంది. అనేక సమస్యలతో సతమతం అవుతున్న ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో కూడా ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తే మాత్రం అనేక మంది ఆర్టీసీ కార్మికులు కూడా రోడ్డున పడే పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, MGVS నుంచి.